భరత్, గుడ్ ఈవినింగ్. సో ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే ఎన్డీఎస్ఏ ఏమైనా అడ్వైస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? ప్రభుత్వం అయితే క్లియర్ గా వాళ్ళు స్టాండ్ చెప్పారు. ఎన్డీఎస్ఏ ప్రభుత్వం ఇవన్నీ లోపే ఎల్లంపల్లికి వాటర్ వస్తే లిఫ్ట్ చేస్తారు, ఇంకా నో డౌట్. సో ఎల్లంపల్లికి నీళ్లు వస్తేనే లిఫ్ట్. మేడిగడ్డ, అన్నారం, సుందిల దగ్గర ఇప్పుడు విపరీతమైన వరద కూడా పెరిగిపోతుంది. దాదాపు నాకు తెలిసి ఒకసారి మనం చూస్తే కనుక మేడిగడ్డ దగ్గర ఇప్పుడు 2 to 3 lakh క్యూసెక్స్ వాటర్ ఈజీగా ఫ్లో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ మనకు కనపడుతుంది మేడిగడ్డ దగ్గర. 16.17 టీఎంసీలు ఉన్న మేడిగడ్డ దగ్గర. ఎందుకంటే మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో పడుతున్న వర్షాలతోటి ఇక్కడ ఫ్లో పెరిగింది. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల నుంచి కూడా లిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఎల్లంపల్లికి వాటర్ వస్తే మాత్రం ప్రభుత్వం లిఫ్ట్ చేస్తుంది. ఎల్లంపల్లి 20.175 టీఎంసీలు, ప్రస్తుతం 8 టీఎంసీల వాటర్ ఉంది. సో ఎల్లంపల్లికి వరద రావాలి అని నేను నిన్ననే చెప్పాను. దేవుణ్ణి ప్రార్థించండి, ఎల్లంపల్లికి వరద వస్తే తెలంగాణలో కొంతైనా కరువు బాధ తీరుతుంది. ఎందుకంటే ఎల్లంపల్లి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓన్ చేసుకుంటుంది. ఎల్లంపల్లి మా హయాంలో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి మేము నీటిని ఎత్తిపోస్తామని వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఎల్లంపల్లికి వరద రావాలని కోరుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి అని నేను చెప్పాను. అయితే నెక్స్ట్ 2-3 డేస్లో ఎల్లంపల్లి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి. సో ఎంత వరద వస్తుంది? ఇవాళైతే 1800 క్యూసెక్కులు మాత్రమే ఉంది. 1800 క్యూసెక్కులు అంటే 6 రోజులు ఇదే వరద వస్తే దాదాపు ఒక 6-7 రోజులు వరద వస్తే ఒక టీఎంసీ వాటర్ నిండుతుంది. కానీ 1800 క్యూసెక్కులు కాదు. ఎల్లంపల్లిలో ఇప్పుడు కనీసం ఒక 50,000, 1,00,000 క్యూసెక్కులు అయితే 50,000 క్యూసెక్కులు అంటే రోజుకు ఒక 4 టీఎంసీలు వస్తే అప్పుడు నీటిని కూడా లిఫ్ట్ చేయడానికి ఆస్కారం మనకు కనిపించే అవకాశం ఉంది. సో ఒకసారి చూద్దాం. మనం ఎల్లంపల్లి పరివాహక ప్రాంతం అంటే ఎల్లంపల్లిలో ఒకవేళ ప్రాజెక్టు నిండాలంటే కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావాలి. కడెం ప్రాజెక్ట్ అంటే ఆదిలాబాద్లో వర్షం పడితే గనక కడెం ప్రాజెక్టులో అది పూర్తిగా నిండి కిందికి వస్తే, ఎందుకంటే కడెం ప్రాజెక్ట్ కెపాసిటీ 7.6 టీఎంసీలు. ఆదిలాబాద్ దానిపైన వర్షం పడితే కనుక కడెంలోంచి వాటర్ రిలీజ్ చేస్తే ఎల్లంపల్లిలోకి వస్తుంది. రెండవది ఎస్ఆర్ఎస్పి కింద పడ్డే వర్షం కూడా ఎల్లంపల్లిలోకి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ 3-4 డేస్ మనం చూస్తే ఇప్పుడు ఆదిలాబాద్ అంతటా కూడా వర్షం పడుతుంది. నిర్మల్, ఇచ్చోడ, ఉట్నూరు, ఆదిలాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా వర్షం పడుతుంది. ఈ పడ్డ వర్షం ఆదిలాబాద్లో కానీ, ఇచ్చోడ కానీ, నిర్మల్ కానీ, బోత్ కానీ, కౌతాల కానీ, చింతల బోరి ఇవన్నీ ఈ ప్రాంతం అంతా కూడా మీకు ఇప్పుడు వర్షం పడుతోంది. సో ఈ వర్షం పడే వాటర్ అల్టిమేట్గా కడెం ద్వారానో లేకపోతే వేరే ద్వారానో ఎల్లంపల్లికి వచ్చే అవకాశం ఉంది. ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో పడే వర్షం, ఆసిఫాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పడే వర్షం ఏదైతే ఉందో ఆ వర్షం అంతా కూడా ఎల్లంపల్లి కాకుండా కిందికి మేడిగడ్డ దాకా వచ్చే అవకాశం ఉంది. సో మనకిక్కడ ఈ ప్రాంతాలు అంటే మంచిర్యాల జిల్లాలో మిగతా చోట్ల పడే సంగతి పక్కన పెడితే నిర్మలు, ఇచ్చోడ, ఆదిలాబాదు ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి కింద పడే వర్షం అంతటా కూడా అది ఖచ్చితంగా మనకి ఎల్లంపల్లికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ చూద్దాం మనం. ఇవాళ మోస్ట్లీ ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడ్డది. ఆదిలాబాద్లో వర్షం మనకు కనిపిస్తుంది. టాప్ 5 చూస్తే కనుక ఆదిలాబాద్లో ఒక మోస్తరు వర్షం ఈ ఉదయం నుంచి పడుతోంది. ఇక్కడ 15-20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడితే ఇప్పుడు ఒకసారి టుడే స్టేట్ రెయిన్ఫాల్ చూద్దాం. దీనిలో చూడండి, మీరు ఆదిలాబాద్లో ఇంద్రవెల్లిలో 5.8 సెంటీమీటర్లు, ఆదిలాబాద్లో తాంసీలో 5.7, తలమడుగులో 4.6, తలమడుగులో 4.5, ఇచ్చోడలో 4.4, మొత్తం టాప్ 5-6 అన్ని కూడా ఆదిలాబాద్ ఉన్నాయి. సో ఈ ఆదిలాబాద్లో కనుక, ఎందుకంటే ఆదిలాబాద్లో వర్షాలు ఎక్కువ పడతాయి, బట్ ఈసారి కొంత నిరాశపరిచింది. ఆదిలాబాద్లో ఎక్సెస్ రెయిన్ఫాల్ లేదు. ఆదిలాబాద్లో ఈసారి 38% తక్కువ వర్షపాతం ఉంది. 50 సెంటీమీటర్లు పడాలి, 49.9 సెంటీమీటర్లు పడాలి, పడ్డది మాత్రం 30.9, అంటే 31 సెంటీమీటర్లు పడ్డది 50 పడాలంటే. 38% లెస్ రెయిన్ఫాల్ ఉంది. సో ఈ రాబోయే రోజుల్లో కొంత ఆదిలాబాద్లో వర్షం పడితే ఈ కడెం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు వస్తే అప్పుడు నీటిని రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేసేందుకు ఛాన్స్ ఉంది.
అయితే ఈ నెక్స్ట్ 3 days ఫోర్కాస్ట్ కూడా ఈ ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతంలో మనకు వర్షాలు చూపిస్తున్నాయి. నెక్స్ట్ 3 days ఒకసారి చూస్తే కనుక నెక్స్ట్ 3-4 days రెయిన్ఫాల్ మనకు చూస్తే కనుక మీరు చూడండి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షాలు ఉన్నాయి. బికాస్ వాయుగుండం ఉంది, ఇక్కడ వాయుగుండం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇక్కడ వర్షాలు నెక్స్ట్ 4 daysలో 250 మిల్లీమీటర్లు అంటే 25 సెంటీమీటర్ల వర్షం నెక్స్ట్ 4 రోజుల్లో పడుతుందని చెప్తుంది. సో ఇదే జరిగితే 4-5 రోజుల్లో, ఈ 3-4 రోజుల్లో 25 సెంటీమీటర్ల వర్షం కనుక కనిపిస్తే నెక్స్ట్ 2-3 daysలోనే 25 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్, దాదాపు 24 సెంటీమీటర్లు 2 daysలోనే చూపిస్తుంది. అదే కనుక జరిగితే ఎల్లంపల్లికి ఫ్లడ్ రావచ్చు. రోజుకి 5 సెంటీమీటర్లు పడితే రాదు, ఎందుకంటే భూమిలో ఇంకిపోతుంది. కానీ ఒకేసారి ఒకటే రోజు 20 సెంటీమీటర్లు పడ్డది అనుకుందాం, అప్పుడు ప్రాజెక్టులకు వరద ఎక్కువ ఆగదు, నీళ్ళు ఆగవు. రోజు ఒక 2-3 సెంటీమీటర్లు పడితే భూమిలో ఇంకిపోతుంది. అదే ఒకేసారి 15-20 సెంటీమీటర్లు పడ్డది అనుకోండి, ఇంకడానికి ఛాన్స్ ఉండదు, ఫాస్ట్గా అది ప్రవాహం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెయిన్ఫాల్ ఇప్పుడు ఈ నిర్మల్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే రెయిన్ఫాల్ చూపిస్తుందో, నెక్స్ట్ 2-3 days ప్రెడిక్షన్ చూపిస్తుందో, అదే గనక జరిగితే ఎల్లంపల్లికి వరద స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం August 15th అనుకున్నాం, బట్ August 5th 10th లోపల ఇదే వర్షం గనక ఎక్కువ పడితే ఛాన్స్ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ ఒక వాయుగుండం ఏర్పడింది, ఇక్కడ ఉంది, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ దిశగా ట్రావెల్ చేస్తున్న కొద్దీ వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వర్షం పడుతోంది, పెద్ద వర్షమే. హైదరాబాద్లో మన జిహెచ్ఎంసీ ఏరియాలో చూస్తే మొత్తం వర్షం అంతటా కూడా ఈ సాయంత్రం నుంచి పడుతుంది. బట్ ఎక్కువ రెయిన్ఫాల్ ఛాన్స్ హైదరాబాద్లో వర్షం పడుతుంది, ఆదిలాబాదు ఆ ప్రాంతం అంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నెక్స్ట్ 3-4 daysలో కనుక ఈ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే ఎల్లంపల్లికి వరద వస్తే, ఇప్పుడు 8 TMCలు ఉంది, ఇంకా 12 TMCలు నిండాలి. నిండకున్నా 15-16 TMCలు వచ్చినా నీటిని లిఫ్ట్ చేయొచ్చు. 1 TMC చొప్పున, రోజు 1-2 TMCలు చొప్పున లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లంపల్లి ఎప్పుడు కూడా August 15 తర్వాత వస్తుంది. ఆ తర్వాత 20 TMCలు ఎప్పటికీ ఖచ్చితంగా సీజన్లో నిండుతుంది. సగటు ప్రవాహం 63 TMCలు, కానీ ఒక్కోసారి 350-400 TMCలు కూడా కిందికి పోయిన పరిస్థితుంది. సో ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఎల్లంపల్లికి వరద వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆబ్జెక్షన్ లేదు. ఎందుకంటే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీల్ని మాత్రమే ఎన్డీఎస్సీ తెరిచి ఉంచాలని చెప్పింది. ఎల్లంపల్లిని నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ కూడా ఓన్ చేసుకుంటుంది. మేము రాజశేఖర రెడ్డి ఈ సమయంలో జలయజ్ఞంలో చేశాను, ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాను. సో ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఇక్కడ మేడారం, ఆ తర్వాత మిడమానేర్ రిజర్వాయర్కు ఎత్తిపోయొచ్చు. అప్పుడు కొంత కిందికి కూడా వాటర్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇదొక పాజిటివ్ హోప్. చూద్దామంటే ఈ వాయుగుండ ప్రభావంతో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. స్టిల్ 29% తక్కువ రెయిన్ఫాల్ తెలంగాణలో ఇవాళటి కూడా. మీరు చూస్తే ఇక్కడ వాయుగుండం ఉంది, ఆ వాయుగుండంతో వర్షాలు పడుతున్నాయి. ఈ వాయుగుండం ప్రభావం ఇంకా 2-3 days ఉంటుంది. ఈ 2 daysలోనే మనకు మ్యాక్సిమం రెయిన్ఫాల్ కురవాలి. ఈ 2 days తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ వాయుగుండం మనకు దాటి వెళ్ళిపోతుంది. దాటి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, పెద్దగా దీని ఇంపాక్ట్ చూడండి. మనకు ఏమున్నా 30th లోపే, అంటే ఈ 2 daysలోనే రేపు దీని ప్రభావం చాలా ఎక్కువ మన మీద ఉంటుంది. ఈ 2 daysలో మీరు చూస్తే 30th సాయంత్రం 5, ఇవాళ 28వ తేదీ, 30 సాయంత్రం తర్వాత మళ్ళీ మనకు వర్షాలు ఉండవు, మనం దాటి వెళ్ళిపోతుంది. కానీ నాందేడ్ అంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అంటే గోదావరిలో నాసిక్ ఈ ప్రాంతాల్లో కూడా చాలా హెవీ రెయిన్ఫాల్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈ వాయుగుండ ప్రభావం ఎస్పెషల్లీ గోదావరి రివర్ బేసిన్ పరిధిలో ఉంటుంది. అంటే రివర్ బేసిన్ ఇక్కడ మనం చూస్తే ఒకసారి చూస్తే కనుక చూడండి, నాసిక్ గోదావరి జన్మస్థానం. ఈ నాసిక్ కానీ ఇక్కడ పైథాన్ అనే పైథాన్ డ్యాము, దీన్ని నాథ్ సాగర్ రిజర్వాయర్ అని కూడా అంటారు. పైథాన్ డ్యామ్ ఇక్కడ ఉంది. ఈ పైథాన్ డ్యామ్ ద్వారా వచ్చినవి SRSPకి వస్తాయి. తర్వాత ఇక్కడ మజల్గావ్ అనే డ్యామ్ ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడ పడ్డ వర్షం అంతా కూడా
ఈ డ్యాములు నిండితే గనక ఎస్ఆర్ఎస్పికి చేరేందుకు అవకాశం ఉంటుంది. నాందేడ్ ఈ ప్రాంతాల్లో పడ్డ వర్షాలు కానీ పైనవన్నీ నిండాలి. బట్ ఎనీవే గోదావరి బెల్ట్లో ఇప్పుడు నెక్స్ట్ 3-4 డేస్లో హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ మేడిగడ్డకైతే 4-5 లక్షల క్యూసెక్కుల వరద కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎక్స్పెక్ట్ చేద్దాం ఈసారి ఎల్లంపల్లికి ఫ్లడ్ వస్తుంది రాబోయే 4-5 రోజుల్లోనే ఒక మినుకుమని ఒక ఆశ అయితే చిగురిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు.